అందరికీ నమస్తే అండి. ప్రపంచంలో అతిపెద్ద సంస్థ అమెజాన్ భారతదేశంలో $48 బిలియన్ అంటే సుమారుగా 4 లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎంత పెట్టుబడి పెడతారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశానికి వస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడిలో 25 పైసలు వాటా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. మరి అమెజాన్ లాంటి అతిపెద్ద సంస్థ దేశంలో 4 లక్షల కోట్లు పెడుతున్నప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్కు 1,00,000 కోట్లు వస్తుందా రాదా? సో ఇలా రావాలంటే ప్రభుత్వ పెద్దలు ఏం చేయాలి? అసలు అమెజాన్ ఏ రంగాల్లో మన దేశంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది? ఇప్పటి వరకు అమెజాన్ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టింది? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కాస్త సూక్ష్మంగా డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా నిన్నగాక మొన్న అమెజాన్ CEO యాండీ జెస్సీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో భేటీ అయ్యి భారతదేశంలో మేము $48 బిలియన్ పెట్టుబడి పెడతాము అని చెప్పారు. సో దీనికి సంబంధించి ఒక 3-4 నెలల నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. అసలు అమెజాన్ ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటుందంటే ఫస్ట్ AI అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే AWS సర్వర్లు అవన్నీ ఉంటాయి కదా, దాని మీద సుమారుగా ఒక $13 బిలియన్ పెట్టుబడి పెట్టాలనుకుంటుంది. అంటే AI క్లౌడ్ డేటా సెంటర్ల విస్తరణ, అలాగే AWS డేటా సెంటర్ల విస్తరణ, AI చిప్స్, జనరేటెడ్ AI సేవలు అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాలు, వీటి మీద దాదాపుగా $13 బిలియన్ ఖర్చు పెడుతుంది అమెజాన్. దాంతోపాటు ఇప్పటికే అమెజాన్కు దేశంలో హైదరాబాద్ అండ్ ముంబై ఈ 2 ప్రాంతాల్లో AWS డేటా సెంటర్లు ఉన్నాయి. సో వీటిని మరింత విస్తరించే అవకాశం ఉంది. అంటే హైదరాబాదు, ముంబై ఈ 2 కేంద్రాల్లో ఉన్న డేటా సెంటర్ను మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే అమెజాన్కు దేశంలో అతిపెద్ద నెట్వర్క్, అతిపెద్ద బిజినెస్ కామర్స్ అండ్ లాజిస్టిక్స్. సో ఈ రంగాల్లో కూడా కొత్తగా డెలివరీ స్టేషన్లు నిర్మించడం, క్విక్ కామర్స్ నెట్వర్క్ విస్తరించడం అండ్ సప్లై చైన్ని మరింత విస్తరించడం అండ్ కొత్త ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, గోడౌన్స్ కట్టడం, ఇవన్నీ కూడా అమెజాన్ పెట్టబడుతున్న పెట్టుబడుల్లో ఇవి కూడా ఉన్నాయన్నమాట. అలాగే MSME ఎగుమతులు అండ్ డిజిటలైజేషన్కి సంబంధించి కూడా కొంత అమౌంట్ పెడతారు. చిన్న చిన్న వ్యాపారాలను ఆన్లైన్లోకి తీసుకొచ్చి భారతీయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచి AI ఆధారిత డిజిటల్ సేవలు అందించడానికి వాటన్నింటినీ డిజిటలీకరణ చేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. దీనికి కూడా కొంత పెట్టుబడి పెడతారు. సో ఇది ఇలా అనేక రంగాల్లో అమెజాన్ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. సో ఏ రాష్ట్రానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది మనం చూస్తే, నేను ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ అమెజాన్ మన దేశంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టింది హైదరాబాద్ అండ్ ముంబైలో. సో ఇప్పుడు కూడా అమెజాన్ ఆ 2 నగరాల మీదే దృష్టి పెడుతుంది. అక్కడ ఆల్రెడీ AWS సెంటర్లు ఉన్నాయి కాబట్టి వాటిని విస్తరించాలి అనుకుంటే ఆ నగరాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. సో నేను అనుకోవడం అమెజాన్ మన దేశంలో పెట్టబోతున్న అతిపెద్ద డేటా సెంటర్ ఈసారి హైదరాబాద్కు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే క్లౌడ్ AI పెట్టుబడులు మాత్రం ముంబైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే బెంగళూరులో స్టార్టప్లకు బాగుంది అండ్ క్లౌడ్ ఎకో సిస్టమ్గా కూడా అక్కడ బాగుంది కాబట్టి బెంగళూరులో కూడా పెట్టే అవకాశం ఉంది. అంటే నేను అనుకోవడం ముంబై, హైదరాబాద్, ఆ తర్వాత 3rd ప్రయారిటీ బెంగళూరుకి ఇస్తుంది అమెజాన్. మరి మన రాష్ట్రానికి ఏమొస్తుంది? ఇది మనం వీడియోలో కంక్లూజన్ పాయింట్. రావాలి, మన రాష్ట్రానికి రావాలి. గూగుల్ వచ్చింది కదా, మైక్రోసాఫ్ట్ వచ్చింది, యాక్సెంచర్ వచ్చింది, ఇలా అతిపెద్ద కంపెనీలు వచ్చాయి. ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న గూగులే విశాఖపట్నంలో సుమారుగా 1,32,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది డేటా సెంటర్ రూపంలో. సో అమెజాన్ ఎందుకు విశాఖపట్నంలో పెట్టకూడదు? విశాఖపట్నానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. సముద్రం కనెక్టివిటీ ఉంది, సముద్ర మార్గం కనెక్టివిటీ ఉంది. అలాగే డేటా సెంటర్ హబ్గా ఎదగాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వాళ్ళు అడిగిన వెంటనే భూములు ఇస్తోంది, తక్కువ రేటుకే భూములు ఇస్తోంది. అండ్ ఇక్కడ మనకి పనిచేయడానికి మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయి. అంటే మన దగ్గర మానవ వనరులు ఉన్నాయి అండ్ భూములు సిద్ధంగా ఉన్నాయి, ప్రభుత్వం పూర్తి అనుకూలంగా ఉంది అండ్ అక్కడ ఉన్న తీర ప్రాంతము కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. సో ఎలా చూసినా హైదరాబాద్ కంటే, ముంబై కంటే కొత్తగా డేటా సెంటర్లు పెట్టడానికి విశాఖపట్నం అనుకూలమైన ప్రాంతం కాబట్టి కొత్తగా డేటా సెంటర్లు పెడుతున్న వాళ్ళు వైజాగ్ వైపే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ అమెజాన్కి వచ్చేసరికి వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి, ఆల్రెడీ హైదరాబాద్లోనూ ముంబైలోనూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడే పెట్టాలని చూస్తున్నారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలంటే, మా రాష్ట్రంలో పెట్టండి, మేము ఇవి అవకాశాలు ఇస్తాము, మీరు ఆల్రెడీ అక్కడ పెట్టారు కదా, మా దగ్గర కూడా పెట్టండి అని కాస్త ప్రమోట్ చేసుకుంటే ఏమైనా ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. లేదా లాజిస్టిక్స్ సంబంధించి, లేదా ఈ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి, సప్లై చైన్కి సంబంధించి, MSMEల కనెక్షన్కి సంబంధించి మన ప్రభుత్వం ఏమైనా ఇనిషియేషన్ తీసుకుంటే కొంతవరకు మనకి పెట్టుబడులు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది చాలా కీలకమైన అంశం. రాబోయే
6 నెలలు 1 ఇయర్ కాలంలో ఏమైనా ఒప్పందాలు జరుగుతాయేమో చూడాలి. థ్యాంక్ యూ.